గౌరవ సభ్యులు ఎడమ బుజ్జు. ధన్యవాదాలు సార్. మరి బీద వాళ్ళకి మరి వెనుకబడిన నియోజకవర్గం మేము 2-3 సార్లు కొంత అవకాశం ఇవ్వాలి సార్. ఎందుకంటే మా ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబడింది. ఒకటే నిమిషంలో ఒక 3-4 సమస్యలు చెప్తా. ముఖ్యంగా ఖానాపూర్ దీర్ఘకాలికంగా అక్కడ చాలా రోజుల నుంచి రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటారు. గత ముఖ్యమంత్రి కూడా తప్పకుండా రెవెన్యూ డివిజన్ చేస్తామని మాటిచ్చారు, కానీ చేయలేకపోయారు సార్. కాబట్టి రెవెన్యూ డివిజన్ ఖానాపూర్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రంగాయపేటని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి సార్. అదేవిధంగా విద్యాపరంగా మరి ఖానాపూర్ కేంద్రంలో డిగ్రీ కళాశాలని ఏర్పాటు చేయాలని దీర్ఘకాలిక సమస్య ఉంది. ఆ ప్రాంతంలో దస్తూర్బాద్ కావచ్చు, కడెం కావచ్చు, పెంబి కావచ్చు, ఆ మండలాలకు సంబంధించిన విద్యార్థులు చాలా దూర ప్రాంతానికి పోయి చదవాల్సిన పరిస్థితి ఉంది సార్. కాబట్టి కంపల్సరీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రోడ్లకు సంబంధించి సార్ మరి గుడిహత్నూరు నుంచి మొదలుకుంటే మంచిర్యాల వరకు మరి పోర్వే రోడ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కడెం బ్రిడ్జ్ సార్ మరి గతంలో కట్టారు, మరి అసంపూర్తిగా కడెం బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో అలాగే ఉంది. కడెం బ్రిడ్జ్ని పూర్తి చేయాలి. అదేవిధంగా పోయినసారి పసుపుల బ్రిడ్జ్ కట్టారు సార్, మరి చిన్న వర్షాలకి బ్రిడ్జ్ కొట్టుకుపోవడం అనేది జరిగింది. ఇమీడియట్లీ పసుపుల బ్రిడ్జ్ను మరి యథవిధిగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రోడ్ల విషయంలో వచ్చేస్తే అల్లంపల్లి రోడ్, వాయిపేట రోడ్, అదేవిధంగా అంకెన్ రాయదర్ రోడ్ సార్, ఈ రోడ్లు అతి ముఖ్యమైనవి సార్. మరి చాలా గ్రామాలకి లింక్ రోడ్గా ఏర్పడిన ఈ ముఖ్యమైన రోడ్లని రోడ్ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మా ప్రాంతంలో సార్ ఇంకొకటి అతి ముఖ్యమైన సమస్య బీఎడ్ కళాశాల సార్. మరి డిఎడ్ కళాశాల మరి ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు, మరి దాన్ని రద్దు చేశారు. నేను నిన్న కూడా గుర్తు చేయడం అనేది జరిగింది. కాబట్టి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తారని మరి మా ఇంకొక అంశం సార్, ముఖ్యమైన అంశం మరి 370 గురించి మీరు నిన్న కూడా చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేయాలని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 317 అంటే సంగారెడ్డి హైదరాబాద్కు ఒక కోరియర్గా తీసుకొని మరి వీళ్ళకి ప్రత్యేకమైన చేసుకుంటూ మిగతా రూరల్ జిల్లాలు ఏవైతే ఉన్నారో 370 తోటి చాలామంది పోలీసులే కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు చాలా రకాలుగా బాధపడుతున్నారు. కాబట్టి 370 ఇమీడియట్లీ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా 46 సార్, పొద్దున్న లేస్తే పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు విద్యా అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు, మేము చచ్చిపోతాం, ఆత్మహత్య చేసుకుంటాం. మరి ఆ జీవో దేనికోసం తీసుకొచ్చారని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు సార్. 46 జీవోని తప్పకుండా ఇచ్చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మా ప్రాంతానికైతే ప్రత్యేకించి, ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గం అయితే అత్యంత వెనుకబడిన ప్రాంతం సార్. తప్పకుండా ఆనాడు కేటీఆర్ మిత్రుడు పదే చెప్తూ పోయారు జాన్సన్ నాయక్, నేను తప్పకుండా సిరిసిల్ల మాపై ఈ ప్రాంతాన్ని చేస్తానని ఆ రోజు ప్రచారం చేయడం అనేది జరిగింది సార్. మేము కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పకుండా సిరిసిల్ల కంటే ధీటుగా మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తానని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది సార్. కాబట్టి సిరిసిల్ల కంటే ధీటుగా ఖానాపూర్ నియోజకవర్గం అంత డెవలప్మెంట్ కావాలి, ఆ రకంగా మా ప్రాంతానికి నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ సార్, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం సార్. సిరిసిల్ల అభివృద్ధి కాలే కాదు, తప్పకుండా గౌరవ సభ్యుడు చెప్పినట్టు వారు చెప్పిన సమావేశాలను కూడా సంబంధిత శాఖలు పంపించి అన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం సార్. అది రెవెన్యూ డివిజన్ ఆఫీస్ అనేది పాలసీ మ్యాటర్గా సీఎం గారు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు ప్రేమ్ సాగర్ గారు.